భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంది. ఆ మహిమల చేతనే ఆ పుణ్యక్షేత్రాలకి ఆ రకమైన ప్రసిద్ధి ఏర్పడింది. పరమేశ్వరుని సంబంధించి మరి ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు ఇలా చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి 6 పడులు అంటే 6 గుళ్ళు ఉన్నాయి. వైష్ణవ దివ్య క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చాలా సుప్రసిద్ధమైన ఒక జ్యోతిర్లింగం ఉంది. అదే శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈనాడు మనం చర్చించబోయేటువంటి విశేషం ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా? వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిశంకరాచార్యుల వారు ఈ జ్యోతిర్లింగాన్ని గురించి ఈ విధంగా స్తుతించారు. ఏమని? ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసతం చ జగద్వరేణ్యం వందేత మహాదారతరస్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. అలాగే ఈ ఏలాపురి నివాసి అయిన ఒక భక్త కవి తన కృష్ణేశ్వర గీతి స్తోత్రంలో భగవంతుని ఇలా స్తుతించారు. ఏమని? ఏల నదీ తటవాసం ఏల నృపోద్ధారక వరద హస్తం తీర్థ శివాలయనాథం వందే కృష్ణేశ్వరం సుహృద్యస్థం. అంటే ఏలా నది పశ్చిమ తీరాన శివాలయ తీర్థానికి తూర్పున శ్రీ కృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు అనేది మన సాంప్రదాయం. ఈ దేవాలయం ఈ దేహళం అంటే దేవాలయం అత్యంత రమణీయంగా భారతీయ శిల్పకళా సృష్టికి నిదర్శనంగా నిర్మించబడింది. దీనిని చూస్తే పూరి జగన్నాథుని యొక్క పతిత పావన మందిరం జ్ఞాపకానికి వస్తుంది. అంతటి శిల్పకళా నైపుణ్యం మనకి దీంట్లో తొణికిసలాడుతుంటుంది. మందిర ప్రాంగణం అత్యంత విశాలంగా ఉంటూ మహాద్వారంతో పాటు 2 పక్షద్వారాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయం ఎరుపు రంగు రాళ్లతో కట్టబడింది. శిఖరానికి క్రింది భాగంలో దశావతారాలు, శివపార్వతుల సుందరమైన విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఈ శిఖరంపై జైరామ్ బాపు భాటియా అనే గుజరాతీ భక్తుడు స్వర్ణ కలశాన్ని కూడా పెట్టించాడట. గర్భగుడికి ఎదురుగా సభామండపం మరియు నంది మండపం కూడా ఉంది. సభామండపంలో 24 స్తంభాల మీద నిర్మించారట అది. ఈ స్తంభాలపై కూడా అందమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. 3 శరీరాలకు ఒకే ముఖం ఉన్నట్టు చెక్కబడిన చిత్రం అందరినీ బాగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు నా వెళ్తే చూడండి సుమి. సభామండపానికి చివరన ఎర్ర రాళ్లతో నిర్మించబడిన నందికేశ్వరుని విగ్రహం చాలా విరాజమానంగా కనపడుతుంటుంది. అలాగే గర్భగుడిలో 17.17 అడుగుల వైశాల్యంతో ఉంది. ఇక్కడ శివలింగం తూర్పు దిక్కులో ఉంటుంది. శ్రీ మహాదేవశాస్త్రి జోషి అనే సంశోధకుడు ఈ మందిరం గురించి తన తీర్థ రూప మహారాష్ట్ర అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ఏమని? క్రీస్తు శకం 750కి అటు ఇటుగా దక్షిణ భారతాన్ని రాష్ట్రకూటులు పరిపాలించేవాళ్ళట. మహాప్రతాపవంతుడైనటువంటి దంతిదుర్గుడు అనేటువంటి రాష్ట్రకూట రాజు తన ఆరాధ్య దైవమైనటువంటి మహాదేవుని ఒక విశాల మందిర పర్వత శిఖరాల తవ్వి చెక్కి నిర్మించాడట. దంతిదుర్గుడు మరణించిన తరువాత అతని పినతండ్రి కృష్ణం రాజు ఈ విశాలమైనటువంటి అందమైనటువంటి కైలాస మందిరం పూర్తి గావించాడు. అదే సమయంలో కృష్ణేశ్వర మందిరాన్ని కూడా ఆయనే కట్టించాడు. కాలక్రమంలో ఈ మందిరం జీర్ణోద్ధారం ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ చేయగలిగారు. ఈ దేవాలయపు మాండార గృహంపై ఉన్న శిలాలేఖాధారంగా ఈ మందిరం యొక్క జీర్ణోద్ధారంలో భోంస్లే వంశం వారి ఛత్రపతి శివాజీ కూడా యోగదానం ఉంది. సేవకుడైన వెంకోజీ భోంస్లే దాసుడు
మలోజీ, దాదాజీ, దిగోజీ భోంస్లే, సేవకుడు ఆవుజీ, గోవింద హనవస, వీళ్ళందరూ దాంట్లో భాగస్వాములే. శ్రీ విష్ణు పరాంజపే అనే ఆయన తన కీర్తన సుధాకర్ అనే పుస్తకంలో దీని గురించి ఇలా వర్ణించారు. ఏమని? క్రీస్తు శకం 1599లో నిజాం రాజు సర్దారులైన లఖూజీ జాదవరావు మరియు మాలోజీ భోంస్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. దాని పరిణామ స్వరూపం ఏమైంది? మాలోజీ సర్దార్ పదవి నుండి తొలగించేశాడు. దుఃఖితుడైన మాలోజీ ఎల్లోరావు వచ్చి ఆ ఊరి కరణికపు పనిని స్వీకరించాడు. కరణంలా తయారయ్యాడు. ఇక్కడికి వచ్చాక అవమానంతో మరియు దారిద్ర్యంతో బాధపడుతూ మాలోజీ తన ఆరాధ్య దైవమున శంకరుణ్ణి ఆరాధించాడు. కఠినమైన తపస్సుతో తన దైవాన్ని ప్రసన్నం చేసుకోగలిగాడు. మరి భగవంతుడు ఆయన కల్లో కనబడి, నీ కోరిక నెరవేరుతుంది, నీ వంశంలో మహాపరాక్రమవంతుడైనటువంటి శకకర్తయ్యకు రాజు జన్మించబోతున్నాడు. ఇక్కడికి దగ్గరలోనే ఒక పుట్టలో, మరాఠీలో వారుళ్ళు అంటారు దాన్ని, నీకు కావలసినంత ధనం లభిస్తుంది, దానిని తీసుకో, నీ శక్తిని పెంచుకో, సత్కార్యాలకు దాన ధర్మాలకు వినియోగించు అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యాడు. కథలో జరిగిన దృష్టాంతం అనుసారంగా మాలోజీకి నిజంగానే నిధి లభించింది. ఆ ద్రవ్యంతోనే శ్రీకృష్ణేశ్వర మంది యొక్క జీర్ణోద్ధరణ గావించాడు. అదే సమయంలో శిఖర్ సింగణాపూర్ అనే చోట ఒక మంచి తటాకాన్ని కూడా నిర్మించాడు. దానికి పేరు ఎలా పెట్టాడు? శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు సకల చరాచర సృష్టికి మూలాధారుడైన ఆయన లీలలు ఏ విధంగా వర్ణించినా తక్కువే. అందుకే ఆదిశంకరులు తన యొక్క శివభుజంగ స్తోత్రంలో ఇలా వర్ణించాడు కృష్ణేశ్వరుని. ఏమని? కిరీటే నిశేషులలాటే హతాశు భుజే భోగిరాజో గలే కాళిమాచో తనౌ కామినీయస్య తత్తుల్యభేదం న జానే న జానే న జానే న జానే న జానే. ఎవరి శిరస్సు పైనైతే చంద్రవంక ఉన్నదో, కపాలాన ఉన్న మూడో నేత్రంలో నుండి అగ్ని కురిపిస్తాడో, చేతిపై పెద్ద సర్పం ఆడుతూ ఉంటుందో, ఎవరి కంఠమైతే నీలి రంగులో ఉంటుందో, ఎవరి పక్కన పార్వతీదేవి శోభిస్తుందో, అటువంటి ఆ మహాదేవుని గురించి నాకు తెలియదు అటువంటి పూర్ణ రూపుడైన భగవంతుని జ్యోతిర్లింగ రూపంలో శ్రీకృష్ణేశ్వరంలో అవతరించడానికి కారణమైన అనేక కథలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వాటి వల్ల ఏంటంటే అక్కడ యొక్క స్థల పురాణం తెలియకపోతే మనకి ప్రయోజనం ఉండదు. అందుకని అక్కడ ప్రచారంలో ఉండే 3 కథలు ముఖ్యమైనవి, వాటి గురించి తెలుసుకుంటే మనకి కొంతవరకు ఆ స్థల పురాణం తెలుస్తుంది. మొదటగా ఈ జ్యోతిర్లింగానికి పురాణ కాలంలో కుంకుమేశ్వరుడు అనేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాబట్టి కృష్ణేశ్వరుడు అంటున్నాం. ప్రాచీన కాలంలో కుంకుమేశ్వరుడు అనేవాడు. ఎందుకని? కాశీఖండ అను గ్రంథంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది. శివపార్వతులు కామ్యక వనంలో నివసిస్తుండేటప్పుడు ఒకరోజు పార్వతీదేవి శివాలయ తీర్థం యొక్క తూర్పు తీరాన నిలబడి తన అరచేతిలో నుదుటను పెట్టడానికి కుంకుమ తీసుకొని దాని లేపం తయారు చేశాడు. ఆమె తీర్థకుండంలోంచి నీటిని తీసుకొని ఎడమ చేతిలో ఉన్నట్టు కుంకుమమై పోసి కుడి చేతి అనామిక వేలితో రుద్దసాగింది. చేతలు రుద్దుతారు. అప్పుడు మంత్రోచ్చారణ ఫలితంగా ఆమె చేతిలోనే ఒక జ్యోతి ప్రకటితమైందట. అదే జ్యోతిని పార్వతీదేవి తన సామర్థ్యంతో ఏ ప్రస్తరలింగంలోనైతే స్థాపించిందో అదే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. ఈ జ్యోతిర్లింగ అంతర్భాగము కుంకుమ వర్ణంలో ఉంటుంది. అందుకే ఆయనను కుంకుమేశ్వరుడు అంటారు. కాలాంతరాన శ్రీ జ్యోతిర్లింగం పేరు కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా మారింది. ఘృష్ ధాతువు యొక్క అర్థం ఘర్షణ అని రుద్దడం. అంటే పార్వతీదేవి అనామిక బొంగరపు తల రుద్దింది కదా, ఈ విధంగా పార్వతీదేవి గావించిన ఘర్ష ద్వారా ప్రకటితమయ్యాడు కనుక కృష్ణేశ్వరునిగా ప్రసిద్ధి నొందాడు. ఒక్క దైవం. రెండవది, ఎల్లోరాకి చెందిన శ్రీ వినాయక బువా టోపరే అనే భక్త కవి తన వేరుళ్ మహత్యం అనే గ్రంథంలో దీని గురించి మరో కథ రాశాడు. ఈ దివ్యలింగంపై ప్రతిరోజు కామధేను వచ్చి తన 4 కాళ్ళను వంచి దుగ్ధాభిషేకం అంటే పాలాభిషేకం చేసేదట. మరి కామధేను యొక్క ఘర్షణతో లింగ వేదికంపై గాయం గుర్తులు ఏర్పడ్డాయి.
గోపాద ఘర్షణ కారణంగా ఈ లింగానికి కృష్ణేశ్వరుడు అని పేరు సార్థకమైంది అనేది రెండోది. ఇప్పుడు మూడవ కదా, ఇది చాలా ముఖ్యమైనది. శివాలయ కృష్ణేశ్వర మహత్యం అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో కృష్ణేశ్వర మహత్యం నామాభిధానం శివాలయ తీర్థం గురించి మరో కథ ఉంది. దక్షిణ దేశంలో దేవగిరి పర్వతంలో సుధర్మ అనే ఒక సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ అనే ఆయన వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గాఢమైన ప్రేమ ఉండేది. కానీ ఎంతకాలమైనా వాళ్ళకి సంతానం కలగలేదు. దానితో సుధర్మ అన్యమనస్కంగా ఉండటం చూసి సుదేహ ఆయన భార్య అతను రెండో వివాహానికి ఒత్తిడి చేయసాగింది. ఎందుకని తనకు ఒక చెల్లెలు ఉంది కృష్ణ, చాలా అందమైనదే కాకుండా గుణవంతురాలు, పరమశివ భక్తురాలు. ఆమెను వివాహం చేసుకుని సంతానాన్ని పొందమని భర్తను ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉండేది. కృష్ణ తన సొంత చెల్లెలే కాబట్టి తన మధ్య భేదాభిప్రాయాలు కలగవని ప్రేమపూర్వకంగా మసలుకుంటామని కూడా హామీ ఇచ్చింది. సరే, భార్య పోరుపడలేక ఆమె సంతాన ఇచ్చను గమనించిన సుధర్మ చివరికి ఎలాగోలా మరలా ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం అయింది. కాలం ఆనందంగా గడిచిపోసాగింది. అక్కా చెల్లెలిద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడి ప్రేమ పుష్కలంగా పెరగసాగింది. కొంతకాలానికి కృష్ణ అంటే తన చెల్లెలు గర్భవతి అయి తేజోవంతుడైనటువంటి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఇక సుధర్మ కృష్ణతోనూ ఎక్కువ సమయం గడపసాగాడు. అది చూసిన సుదేహ మనసులో బాధ కలిగినా పైకి మాత్రం ఏమీ తెలియజేయకుండా ప్రేమతోనే మసలసాగింది. ఆ బాలుణ్ణి కూడా తన పుత్రునిగా ఎంచి లాలించేది. మరి కాలం గడిచిపోసాగింది. బాలుడు క్రమంగా పెద్దవాడవసాగాడు. కానీ ఏ పూర్వజన్మ ఫలమో పాప ఫలమో ఆ బాలునికి సుదేహ అంటే గిట్టేది కాదు. చూడండి, ఆమె ఎంత ప్రయత్నించినా ఆ బాలుడు ఆమె దగ్గరికి వచ్చేవాడు కాదు. ఆమెను తల్లిలా కూడా పిలిచేవాడు కాదు, ఆదరించేవాడు కాదు. కొంతకాలానికి ఆ పిల్లవాడికి వివాహం జరిగింది. కోడలు రావడం, తమ సంసారం పెరగడంతో సుధర్మ తన కుటుంబంతోనే ఎక్కువ కాలం గడపసాగాడు. తనకు తెలియకుండానే సుదేహ పట్ల నిర్లక్ష్యం చేసాగాడు. పాపం, కొడుకు నిరాదరణ, మరోపక్క భర్త నిర్లక్ష్యం, ఇవన్నీ ఏమైంది సుదేహంలో మంచితనాన్ని మసి చేసి ఆమెలో వికృతమైన ఆలోచనలను కలగడానికి దోహదం చేశాయి. ఆ కోపంలోనే ఒకరోజు సుదేహ కొడుకుని చంపించి నదిలో పారవేసింది. చూడండి ఎంతవరకు పోతుందో. మనిషిలో అసూయ బీజం గనక నాటితే అది మహావటవృక్షమై అంతాన్ని చూస్తుంది. ఇటువైపేమో పరమ భక్తురాలైన కృష్ణకి ఈ సంగతులు ఏమీ తెలియవు. ఆమె నిత్యం శివపూజలో లీనమై నిర్లిప్త భావంతో కాలం గడుపుతూ ఉండేది. ప్రతిరోజు స్నానం చేసి మట్టితో 108 శివలింగాలను చేసి వాటిని పూజించి దగ్గరలో ఉండే నదిలో విసర్జించేది. రోజు ఇదే పని. చూడండి, 108 శివలింగాలు తయారు చేయడం అన్న మాటల ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి నిత్యక్రమం అలవాటైపోయింది. ఆమె శివ పూజ ముగించి లింగ విసర్జనకై నదికి పోచుంటూ ఉంటే సమయంలో కొంతమంది వచ్చి ఆమెకు పుత్ర మరణ వార్త గురించి సుదేహే అతన్ని చంపించిందని కూడా చెప్పారు. కానీ ఆమె పరమ సాత్వికురాలు, పైగా నిష్ఠాగరిష్ట భక్తురాలు గనుక కృష్ణ ఏమాత్రం చలించలేదు. లింగాల నదిలో విసర్జించి తన పుత్రుడు నదిలో నుంచి బయటకు రావడాన్ని ఎలుగెత్తి పిలవచడాన్ని గమనించింది. ఈమె ఎప్పుడైతే విసర్జించిందో, ఏ నదిలో అయితే ఆమె పారవేసిందో ఆ నదిలోంచి ఈమె కుమారుడు లేస్తూ అమ్మా అని పిలుస్తూ రావడం గమనించింది. ఆశ్చర్యంగా ఆమె పుత్రుడు నదిలో నుండి బయటకు వచ్చి తల్లిని నమస్కరించి సుదేహ చేసినట్టు దుష్కృత్యాల గురించి వివరించాడు. అంత విన్నా కూడా కృష్ణలో కోపం అనేది రాలేదు. పైగా తన కుమారుని ఓదార్చింది, సముదాయించింది. నాయనా, నీ సవత్ తల్లిని క్షమించు. ఆమె క్షణికావేశంలో ఇదంతా చేసి ఉంటుంది. భగవంతుడు నిన్ను రక్షించాడు. అదేవిధంగా ఆమె బుద్ధిని కూడా మార్చి సద్బుద్ధిని ప్రసాదించమని మనం ప్రార్థించాలి, అది చేయమన్నాడు. ఆమె ఇలా అనగానే అక్కడ భగవంతుడు నిజంగానే ప్రత్యక్షమయ్యాడు. అంటే ఏమన్నాడో చూడండి. శీర్షేరమ్య జటా తథా సురనది చక్షుశ్రవ కుండలే కంఠే మస్తహార బిల్వ కమల శ్రేణి ప్రభారాజత్ హృత్పద్మేషు చిదందశు కవిలసత్ యజ్ఞోపవీతం శుభం
తం వందే త్రిపురాంతకం విషధరం కృష్ణేశ్వరం శంకరం. ప్రత్యక్ష దర్శనం గావించిన శివుడు ఆమెతో, నువ్వు నీ సోదరుని క్షమించినా నేను మాత్రం నా భక్తులకు అపాయం గావించిన వారిని క్షమించను అన్నట్ట పరమేశ్వరుడు. మరి శివుని దర్శనంతో పార్వతీన కృష్ణ ఆత్మానందాన్ని పొంది భగవంతుని పాదాలపై పడి ఈ విధంగా ప్రార్థించసాగింది. కరుణాకరుడా, నా సోదరుని క్షమించు, నువ్వు నాపై ప్రసన్నుడైతే నా అక్కని కూడా మన్నించి ఆమె హృదయాన్ని శుద్ధపరచు, ఆమె అంతరంగాన్ని ప్రేమతో దయతో నింపు అని పరి విధాల వేడుకుంది. అంటే ఆమెను నిర్మూలించడం కాదు, ఆమెలో ఉండేటువంటి చెడు ఆలోచన పోగొట్టాలి. భక్తిమయీ క్షమామయీ అయిన కృష్ణ ప్రార్థనతో ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు వరం కోరుకోమన్నాడు. కృష్ణ జనకల్యాణార్థం ఇలా ఒక వరం కోరుకుంది. శివస్య వచనం శ్రుత్వా యది దేయో వరస్త్వయా లోకానామత్ర రక్షార్థం త్వయా స్థేయం సదా శివ మన్నామపూర్వకం నామ తవైహస్తు సదా భువి తదోవాచ శివస్తత్ర తవ నామ్నా సుమధ్యమే. అనే భగవంతుడా, నీవు ఎప్పటికీ ఇక్కడే ఉండు, ఎవరైనా సరే నిన్ను పూజించే వారికి నీ పుణ్యధామం ప్రాప్తించేలా చేయు అని చెప్తే వరదాన ఫలితంగా శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరమైపోయాడు. ఆ స్థానమే ఈమె పేరుతో కృష్ణేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ప్రఖ్యాతి నొందింది. లింగార్చన గావించిన ఆ పుణ్యతీర్థమే శివాలయ తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. శివాలయ తీర్థం మర్చిపోకండి, చాలా మహిమలు ఉన్నాయి ఇక్కడ. ఏలాపురికి చెందిన శ్రీ వినాయక భువ ఇంతకుముందు చెప్పాం అనే భక్తుని శబ్దాల ద్వారానే మనం కూడా ఆ కరుణామైన దయను యాచిద్దాం. హే శంభ ప్రథమేశ హే పశుపతే గౌరీపతే దూర్జటే గంధర్వాధిపతే ఇలాపురపతే దేవాసురాణాం పతే విద్వద్విప్రపతే శివాలయపతే శ్రీయేలగంగాపతే భో కృష్ణేశ్వర తారకో భవ మహత్ ఇయం సారఘోరార్ణవే. శివాలయ తీర్థ మహిమ గురించి ఈ శ్లోకం. కృష్ణేశ్వర ఆలయం దగ్గరలోనే ఒక పుణ్యతీర్థం అంటే కుండం అంటారు, దానికి శివాలయ తీర్థం అని పేరు. శివాలయ తీర్థ మహిమను విరజ కృష్ణేశ్వర మహత్యం అనే గ్రంథంలో వివరించారు. అది తెలుసుకుంటే మనకి ఆ శివాలయ తీర్థాన్ని ఎలా సేవించాలి, ఎలా దాన్ని స్వీకరించాలో తెలుస్తాయి. అంటే ఆ యొక్క గ్రంథంలో ఏం చెప్పడింది, ఒక మహాపరాక్రమంతుడైనటువంటి ఏల్ రాజు దక్షిణ దేశాన్ని పరిపాలించేవాట. ఒకసారి ఆ రాజు వేటకై అడవిలోనికి వెళ్ళి అనేక మృగాలను వేటాడాడు. అప్పుడు ఆ ప్రాంతంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేది. ఏల్రాజు గావించిన విపరీతమైన ప్రాణ నష్టాన్ని అంటే పశుహత్యను చూసి కోపించిన గౌతమ మహర్షి ఆ రాజుకు నీ శరీరమంతా పురుగులమయమై అవుగాక అని శపించాడు. పాపం భయభీతుడైన ఏల్రాజు గౌతమ ఋషి కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. అప్పుడు గౌతముడు శాంతించి నీ శరీరం రాత్రి సమయాల్లోనే క్రిమిగ్రస్తమవుతుంది అని శాప పరిహారం కూడా ఇచ్చాడు. పాపం ఆ విధంగా కొంతకాలం అలా గడపాల్సి వచ్చింది ఆ ఏలురాజు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఏలురాజు తిరిగి వేటకై అడవికి బయలుదేరాడు. కానీ ఈసారి ఒక్క జంతువు కూడా కనపడలేదు. మరి అలసిపోయిన రాజు ఈ శివాలయ తీర్థం ఉన్న చోటికి వచ్చాడు నీళ్ల కోసం తాగుదామని. ఆ చోట ఆవు కాళ్ల చిహ్నాలు పడ్డ చిన్న చిన్న గుంటలు కనపడ్డాయి. దాంట్లో ఏమి చిన్న ఇంత జలం ఉంటాయి. మరి దప్పికి తాళమంటించిపోయే రాజుకి ఇవన్నీ పట్టవు కదా. ఆ కొద్ది చిన్న గుంటలో ఉండే నీళ్ళని అలా చేత్తో తీసుకుని తాగడం ప్రారంభించాడు. పెదవులు తడుపున్నాడు. మొదట చూస్తుండగానే ఆయన ముఖం ఈ నీటి మహిమ వలన పూర్తిగా క్రిమిహీనమైపోయింది. ఆశ్చర్యం, పురుగులు మాయమయ్యాయి. రాజు ఎంతో సంతోషించాడు. కానీ అప్పటికే అక్కడికి ఉన్న నీరు అయిపోయింది.
అప్పుడు ఏలురాజు అక్కడే కూర్చొని బ్రహ్మదేవుని కొరకు తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. ఆయన ఉగ్ర తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ రాజు బ్రహ్మదేవునితో, ఏ పవిత్ర జలముల వల్లనైతే నా ముఖం క్రిమిహీనమైనదో, ఏ ఔషధయుక్త జలాన్ని సమృద్ధిగా ఇచ్చి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేటట్లు అనుగ్రహించే స్వామి అని వేడుకున్నాడు. ఆ రోజుల్లో తపస్సు చేసేవాళ్ళు ఎవరు కూడా స్వార్థం ఉండేది కాదు, పరమార్థం కోసమే, పరహితార్థం కోసమే తపస్సు చేసేవాడు. బ్రహ్మదేవుడు వెంటనే అక్కడ అష్టతీర్థాలను ఏకం చేసి ఒక తీర్థాన్ని స్థాపించాడు. అప్పటి నుండి ఈ తీర్థానికి బ్రహ్మ సరోవరం లేదా శివాలయ తీర్థం అని పేరు వచ్చింది. ఈ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అప్పుడు వాళ్ళకి మంచి కలుగుతుంది, పుణ్యం ఏర్పడుతుంది. పైన చెప్పిన శ్లోకం ద్వారా మరొక కథను శివాలయ తీర్థం గురించే శివదాసు గోమ అని ఆయన రచించినటువంటి కాశీఖండం అనే కావ్యంలో చెప్పబడింది. కృష్ణేశ్వరునికి 3 కథల్లాగా శివాలయ తీర్థానికి ఒక కథే విని ఇప్పుడు ఇంకోటి. కాశీఖండం కావ్యంలో ఏం రాసిపడింది? కామధేను పదోద్భూతం ఏలకిల్పిషనాశనం బ్రహ్మణా ప్రార్థితం తోయం గృహాణార్హం నమోస్తుతే. ఒకసారి శివపార్వతులు కైలాస పర్వతంపై పాచికలాడుతూ కూర్చున్నారు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ఓడించింది. మరి ఓడిపోయిన శివుడు పార్వతీదేవిపై అలిగి అక్కడి నుండి దక్షిణం వైపు ఒంటరిగా బయలుదేరి సహ్యాద్రి శిఖరం అయిన మహిష పర్వతంపై వచ్చి కూర్చున్నాడు. మరి ఆ వనానికి కామ్యక వనం అని పేరు. శివుణ్ణి వెతుకుతూ వెతుకుతూ పార్వతీదేవి కూడా తన వేషం మార్చి కోయ యువతిగా మారి ఈ కామ్యక వనం చేరుకుంది. ఆ బిల్ల యువతి అంటే కోయ యువతి వేషంలో ఉండే పార్వతీదేవి శంకరుని యొక్క అలక తీర్చి ప్రసన్నం గావించుకుంది. వారిద్దరూ ఆ రమ్యమైన వనంలోనే సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు వనంలో సంచరిస్తూ ఉంటే పార్వతికి దాహం వేసింది. దగ్గరలో ఎక్కడా నీళ్లు లేవు. శివుడు దేవి దప్పికను గమనించి తీర్చడానికి తన యొక్క త్రిశూలాన్ని భూమిలో గట్టిగా గుచ్చాడు. అప్పుడు పాతాళ గంగ నీటి ధారగా పైకి ఉబికింది. కాలాంతరణ అదియే శివాలయ తీర్థంగా ప్రసిద్ధి నొందినది. తొలుత ఈ తీర్థం అతి విశాలంగా ఉండేది. ఈ తీర్థం యొక్క ఆకారం కూడా చిన్నగా మారిపోయింది. ఇప్పుడు దీని వైశాల్యం దాదాపుగా 1 ఎకరం వరకు విస్తరించున్నది. దీని పొడవు వెడల్పు 185 ఇంటూ 185, 6 అడుగుల వరకు ఉంటుంది. ఇది ఎరుపు రంగు రాళ్లతో నిర్మింపబడినది. ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ 1691లో ఈ తీర్థం యొక్క జీర్ణోద్ధర గావించింది. అదే సమయంలో శివాలయం యొక్క తీర్థానికి కుడివైపు తన ఆరాధ్య దైవమైనటువంటి మల్హారి మార్తాండుని మందిరం కూడా నిర్మించింది. అది కూడా పరమేశ్వరుని యొక్క రూపమే. ఎరుపు రంగురాళ్లతో నిర్మింపబడిన ఈ శివాలయ తీర్థానికి 4 వైపులా 56 ఇంటూ 56 మెట్లు కట్టబడ్డాయి. ప్రతి 5 మెట్లకు కొంత ఖాళీ స్థలం విడిచి, ఎందుకంటే ఆ రోజులు మీరు చూసినట్లయితే ప్రాచీన కాలంలో వరుసగా మెట్లు కట్టేవాళ్ళు కాదు. ఒక 5 మెట్లు కట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేవాడు. అంటే 5వ మెట్టు ఎక్కిన తర్వాత కొంత నడవటం. తిరుమల కొండ పైన చూడొచ్చు, ఇప్పటికీ పైన వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మోకాళ్ళ మండపం వరకు కష్టమే. ఆ తర్వాత చూస్తే ఒక 10 మెట్లు ఉంటాయి, తర్వాత రోడ్డు మార్గం, తర్వాత 10 మెట్లు ఇట్లా ఉంటాయి. ప్రాచీన దేవాలయాలన్నీ కూడా ఇలా నిర్మించబడినవే. అంటే వాళ్ళు భవిష్యత్ తరాల యొక్క కాళ్ళకి నొప్పులు రాకూడదు అనుకున్నారేమో. దే ఆర్ వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గుడ్ ఆర్థోపెడిషియన్స్. సరే, గోమాత పాదచిహ్నం వరకు 41 మెట్లు, ఆ తర్వాత 15 మెట్లు ఉన్నాయి. 4 దిశల్లో 4 మహాద్వారాలు ఉన్నాయి. 41 మెట్లు దిగిన తరువాత తీర్థానికి 8 దిశల్లో అష్టతీర్థాల మందిరాలు నిర్మింపబడ్డాయి. ఉత్తరాన కాశీ తీర్థం, ఈశాన్య దిశాన గయ, తూర్పు దిక్కున గంగా సంగమ తీర్థం, ఆగ్నేయ దిక్కున విరజ తీర్థం, దక్షిణ దిక్కున విశాల తీర్థం, నైరుతి దిక్కున నాసికా త్రంబకేశ్వరం, పశ్చిమ దిక్కున ద్వారావతి, వాయువ్య దిక్కున రేవా తీర్థం. 8 తీర్థాలు, 8 దిక్కులు. వీటన్నిటి సంగమంలోనే ఈ శివాలయ తీర్థం.
8 దిక్కుల్లో ఉండే 8 తీర్థాలన్నీ ఒకటైతే శివతీర్థం. క్షేత్ర మహిమ గురించి తెలుసుకున్నామా? భారతదేశంలో ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలలో చిట్ట చివరి జ్యోతిర్లింగం పేరే శ్రీకృష్ణేశ్వరుడు. ఇది స్వయంభూ అయిన పూర్ణ జ్యోతిర్లింగం. ఈ మందిరం జగత్ ప్రసిద్ధమైన గుహలు గల ఎల్లోరాలో ఉంది. సహ్యాద్రి పర్వతాలను సుతారంగా చెక్కి అందమైన శిల్పాలతో కూడిన ఇక్కడ అద్భుతమైన గుహలు ఎవరినైనా ఆశ్చర్యచకితులు చేయడం పెద్ద గొప్పగా ఏం లేదు. ఈ గుహలకు తూర్పు దిక్కున అంటే 2 కిలోమీటర్ దూరంలో గల ఎల్లోరాలో శ్రీ కృష్ణేశ్వర మందిరం విరాజమానమై ఉంది. ఇది ఔరంగాబాద్ పట్టణం నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఔరంగాబాద్ నుండి ఎల్లోరాకు మహారాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన బస్సులు అలాగే ప్రైవేట్ వాహనాలు యాత్రికులను తమ సేవలు అందిస్తూ ఉంటాయి. అది మనం బాధపడకల్లా. ఈ ఎల్లోరా నగరం ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఒక సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. శాతవాహనుల రాజధాని అయిన ప్రతిష్టాపురం అంటే ప్రతిష్టానపురం, ఇప్పుడు పైఠన్ అంటారు. నాసికాపురానికి వెళ్ళే వ్యాపార మార్గం ఎల్లోరా గుండా ఉండేది ఆ రోజుల్లో. అందుకే ఆ కాలంలో ఈ నగరం వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం యొక్క ప్రాచీన నామధేయము ఏలాపురి. పద్మపురాణుసారం ఈ నగరాన్ని ఏల్ రాజు పరిపాలించాడు. ఇంతకుముందు చెప్పాం. ఆయన ఈ నగరాన్ని స్థాపించాడు. కావున ఆ నగర రాజు పేరు మీద దీనికి ఏలాపురి అని పేరు పెట్టబడింది. మరి బరోడాలో లభ్యమైన తామ్ర పలకం ద్వారా కూడా దీని పేరు పూర్తిగా ఏలాపురి అనే గుర్తించబడింది. కాలక్రమణంలో ఏలాపురి కాస్త ఎల్లోరా అని అపభ్రంశం చెందింది. అంతేకాక కృష్ణేశ్వర దేవాలయం సమీపంలోనే పారాయి నది పేరు కూడా ఉంది. అది ఏల్గంగా అంటారు. ఇది దగ్గరలోనే మహేషాద్రి పర్వతం నుండి ఉద్గమిస్తుంది. ఇంతవరకు మనం శివాలయ తీర్థం, కృష్ణేశ్వర మందిరం గురించి తెలుస్తున్నాం. ఆ చుట్టుపక్కల ఉండేవి కూడా తెలుసుకుంటే ఎప్పుడైనా మన యాత్ర వెళ్ళినప్పుడు కొంత విషయం తెలిసినట్టు ఉంటాయి. చూద్దామా? మొట్టమొదట లక్ష వినాయకుడు గుడి ఉందట. అంటే ప్రఖ్యాతి నొందిన 21 గణేష్ పీఠాలలో ఇది ఒకటి. ఈ స్థానం శివాలయ తీర్థానికి దక్షిణాన 2 ఫర్లాంగ్ దూరంలో ఉంది. ఈ వినాయకుడిని దర్శించి పూజించిన తరువాతనే సాధారణంగా భక్తులు జ్యోతిర్లింగాన్ని చూడటానికి వెళతారు అనేది ఐతిహ్యం. ఇక రెండవది ఎల్లోరా గుహలు. అందరికీ తెలుసు అజంతా గుహలు ఎంత ప్రసిద్ధో అంతకన్నా చాలా ప్రసిద్ధి ఎల్లోరా గుహలు. ఎల్లోరాలో మనకు కనిపించే వరుసగా పేర్చినట్లు పర్వత సానువుల్లో మలచిన అందమైన గుహలు. ఈ గుహలను త్రివేణి సంగమంతో పోల్చవచ్చు. ఎందుకని? ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన ఈ 3 మతాలకు సంబంధించిన గుహలు చెక్కబడి ఉన్నాయి సుమి. ఈ మొత్తం 34 గుహలు. బౌద్ధ గుహలు 5, 10, 12 నంబర్లో ఉంటాయి. హిందూ గుహలు 15, 16, 21, 29లో ఉంటాయి. జైన గుహలు మరి 32, 33, 34 వరుసగా 3 నంబర్లో ఉంటాయి. ఇది అపూర్వ సంగమం ఇంకెక్కడ మనకు కనిపించదు. కనుక ఎల్లోరా వెళితే ఈ నెంబర్ ప్రకారం హిందూ, బౌద్ధ, జైనాన్ని మనం చూడవచ్చు. మూడవది యోగేశ్వరి గుడి. 29వ గుహ నుండి పర్వతం ఎక్కటకు ముందుగా మనకు గణేశుడి గుహ కనిపిస్తుంది. దాని తర్వాత 7 కుండాలు, అవి దాటాక యోగీశ్వరి మహాదేవి గుహ చెక్కబడి ఉంది. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్న ప్రదేశం అది. తరువాత ధారాతీర్థం 4వది. 29వ నంబర్ గుహ దగ్గర పై నుండే నీరు జలపాతంగా కురుస్తుంది. దానినే ధారాతీర్థం అంటారు. ధారాళంగా కురుస్తుంది, ధారాపాతంగా. ఇక్కడట సీతాదేవి స్నానమాచరించినదని దీన్ని సీతా స్నాన గృహం అని కూడా అంటారట. ఇంకా 5వది త్ర్యంబకేశ్వర్. మహారాష్ట్రలో నాసిక్ దగ్గర దాదాపు 30 కిలోమీటర్ల దూరాన గోదావరి నది ఉద్గమ స్థానం అంటే పుట్టిన ప్రదేశం వద్ద త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం చూడొచ్చు. 6వది శ్రీ వైద్యనాథ్. మహారాష్ట్రలో పర్బణి జంక్షన్ నుండి 70 కిలోమీటర్ దూరంలో ఈ పరళిలో ఉంది. 7వది శ్రీనాగేశ్వర్. దీనినే ఔండా నాగనాథ్ అని కూడా అంటారు. కాచిగూడ మన్మాడ్ రైలు మార్గంలో చౌండీ స్టేషన్ నుండి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 8వది శ్రీకృష్ణేశ్వర్. ఇప్పుడు చెప్పుకుంది. మహారాష్ట్ర నుంచి ఔరంగాబాద్ 30 కిలోమీటర్ దూరంలో ఎల్లోరా గుహల వద్ద ఈ జ్యోతిర్లింగం విరాజమానమై ఉంటుంది. అటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని
దర్శించి తరిద్దాం. అందుకనే ఈ రుద్రుడి గురించి తత్పురుషాయ వ్యోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మన ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి మహిమ క్షేత్రాలు ఎక్కడా లేవు. అటువంటి దాంట్లో మరి ఈ కృష్ణేశ్వర జ్యోతిలింగం చాలా ప్రసిద్ధమైనది. అవకాశం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అలాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి. మనం వెళ్ళే ముందు ఆ చరిత్ర కనుక ఇప్పుడు చెప్పినట్టుగా తెలిస్తే ఆ అనుభూతి భావం వేరుగా ఉంటుంది. మనసు చంచలం కాకుండా అవన్నీ స్మరించుకుంటూ వాటి యొక్క సౌరభాన్ని మహిమలను మనం అనుభవించడానికి ఉంటుంది. అలాగే శివాలయ తీర్థం సేవించడం వల్ల వచ్చే లాభాలు కూడా తెలుసుకున్నాం. ఎల్లోరా గుహల వల్ల ఎందుకు అంత కష్టపడి సృష్టించబడింది, దీనికి మూలకారకుడు ఏల్పురు అనే రాజు, ఇలాంటి వివరాలు ఎన్నో మనకి ఈ చరిత్రలో తెలుసుకోవటం వల్ల మనం చేసే పుణ్యక్షేత్రం యొక్క సందర్శనం అంటే యాత్ర సఫలమవుతుందని కాంక్షిస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే ధ్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమే సర్వేశ పూర్వైరాచార్యే సకృతాయాస్తు మంగళం.